శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం జూలై 17వ తేదీన తొలి ఏకాదశి నుండి అనేకమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి వలన, లేదా వారి జీవితంలోకి రాబోయే కొత్త వ్యక్తి వలన, లేదంటే వారికి కొత్తగా పరిచయం అయ్యే వారి వలన ఈ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనేవి జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ తొలి ఏకాదశి నుండి ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవిత భాగస్వామి వలన, లేదా వీరి జీవితంలోకి వచ్చే వారి వలన ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాలతో పాటుగా వీరు చేసుకోదలసిన పరిహారాల గురించి, ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ జూలై 17వ తేదీన తొలి ఏకాదశి నుండి తులారాశి వారికి ఉద్యోగంలో, వృత్తి, వ్యాపారంలో, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వివాహం పరంగా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా తులారాశి వారికి జీవిత భాగస్వామి వలన, అలాగే కాబోయే జీవిత భాగస్వామి వలన ఎటువంటి ఆసక్తికరమైన సంఘటనలు ఈ తొలి ఏకాదశి నుండి జరగబోతున్నాయి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వం మిగతా రాశి వారి కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. తులారాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే వీరు స్నేహితులను, బంధువులను, అలాగే చిరోభిలాషులను ప్రేమగాను, గౌరవంగాను చూసుకుంటారు. కాకపోతే ఈ యొక్క తులారాశి వారి దగ్గర ఎవరైనా నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గరకు అస్సలు రానివ్వరు. అలాగే వారిని కలవడానికి కూడా ఇష్టపడరు. తులారాశి వారు నమ్మకానికి ఎప్పుడు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. తులారాశి వారు పైకి కటువుగా ప్రవర్తించిన లోపల సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి తులారాశి వారి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా సంతోషంగా ఉంటారు. కానీ వారి కోపాన్ని, అలాగే ఎదుటి వాళ్ళతో ఈ రాశి వారు ప్రవర్తించే తీరుని బట్టి ఈ తులారాశి వారి జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారు చూపించే కోపం, గాంభీర్యం అనేది పైన మాత్రమే. కానీ తులారాశి వారు ఎప్పుడు అలాగే ఉంటారని మాత్రం భ్రమపడవద్దు. ఈ రాశి వారు చూపించే కోపం పైన మాత్రమే. కానీ ఈ రాశి వారి మనసులో మాత్రం ఎప్పుడు అందరి మీద ప్రేమను, అభిమానాన్ని పంచుతూ ఉంటారు. కాబట్టి తులారాశి వారి జీవిత భాగస్వామి కానివ్వండి, లేదా వారి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తులు కానివ్వండి, ఈ రాశి వారి అదే నిజమైన వ్యక్తిత్వం, మూర్ఖత్వం అని నమ్మి అపోహలు మాత్రం పడకండి. తులారాశి వారి తీరును కానీ, వారి కోపాన్ని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఈ తులారాశి వారిని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే వారి విశాలమైన మనస్సు, ప్రేమను చూస్తారు అని చెప్పుకోవచ్చు. తులారాశిలో పుట్టినటువంటి వారు తమ చుట్టూ ఉన్న వారితో చాలా తొందరగా కలిసిపోతారు. కానీ ఒక్కసారి ఎవరితో కానీ విభేదం వస్తే మాత్రం, అలాగే వారి దగ్గర నమ్మకం కోల్పోతే మాత్రం వారిని దగ్గరకు కూడా రానివ్వరు. కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్న తులారాశి వారికి స్నేహితులు కొంచెం తక్కువగా ఉంటారు. అయినా కూడా ఈ తులారాశి వారితో స్వార్థం లేకుండా స్నేహం చేయగలిగితే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు. ఇక ఈ తులారాశి వారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పట్టించుకొని ఆ విషయం మీద శ్రద్ధ తీసుకొని ఆ పనిలో సక్సెస్ సాధిస్తారు. ఇక ఈ తులారాశి వారు వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా వారిని అమితంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే ఆ విషయాన్ని మాత్రం ప్రదర్శించారు. ఒక్కోసారి ఈ తులారాశికి చెందిన వారు జీవిత భాగస్వామికి తమని వీరు పట్టించుకోవడం లేదని విసుగు, చిరాకు కలిగిస్తాయి. దీని కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే గనక ఈ రాశి వారు చూపించే ప్రేమ లోపలే ఉంటుంది. అయితే ఇది మాత్రం తులారాశి వారి జీవిత భాగస్వామికి మాత్రం తలనొప్పిని తెప్పించే విధంగా ఉంటుంది. తులారాశి వారి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు ఎంత చిరాకు, విసుగు, అలాగే కోపం ప్రదర్శించినా కూడా ఈ యొక్క తులారాశి వారి ప్రేమలో ఎటువంటి లోటు ఉండదు. ఈ తులారాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంతో స్వచ్ఛంగా ప్రేమిస్తారు. కాబట్టి ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో విశ్వాసంతో, నమ్మకంగా, ప్రేమగా ఉంటారు. ఎందుకంటే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క తులారాశి వారు భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
ఈ రాశి వారి జీవిత భాగస్వామికి ఏమైనా చిన్న గొడవలు అయినా సరే ఎంతో తొందరగా కలిసిపోతారు. కాబట్టి వీరి జీవితంలో ఉండే గొడవలు ఎక్కువ కాలం ఉండవని చెప్పాలి. ఇక ఈ తులారాశి వారు ఎక్కువగా ఎవరిని ఇబ్బంది పెట్టరు. అదేవిధంగా ఈ రాశి వారు నమ్మకానికి, నిజానికి, అలాగే నిజాయితీకి ప్రత్యేకతగా ఉండి ప్రతి నిత్యం ఎంతో సరదాగా, సంతోషంగా, నిస్వార్థమైన ప్రేమను తమ జీవిత భాగస్వామికి అందిస్తారు. ఇక ఇటువంటి తులారాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను పంచేటటువంటి తులారాశి వారి జీవితంలో ఈ తొలి ఏకాదశి నుండి మీ జీవిత భాగస్వామి వలనే మీకు మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క కోపం కారణంగానే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది అని చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా మీ కోపం కారణంగా మీ మధ్య భేదాభిప్రాయాలు వలన వచ్చేటటువంటి సమస్యలు కానివ్వండి, ఆర్థికపరమైన సమస్యల వలన కానివ్వండి, మీకు తెలియకుండానే మీ జీవిత భాగస్వామి దుబారా ఖర్చుల కారణంగా అది మీకు నచ్చకపోవడంతో సమస్యలు అనేవి ఈ సమయంలో మొదలవుతాయి. అదేవిధంగా ఆర్థికపరమైన విషయంలో మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు లేదా అనుమతి తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆర్థిక వ్యవహారాల వలన మీ జీవిత భాగస్వామితో గొడవలు, తగాదాలు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఈ తొలి ఏకాదశి నుండి తులారాశి వారి జీవిత భాగస్వామి లేదా వారి జీవితంలోకి కొత్తగా రాబోతున్న వ్యక్తులు కానివ్వండి, కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించినంత వరకు అది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అనుమతితో చేసే పనులు మంచిది. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఎవరైనా ఏదైనా విషయానికి సంబంధించి, అలాగే కుటుంబానికి సంబంధించి వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వివాదాలు తలెత్తకుండా ఉంటాయి. ఇక ఈ తులారాశి వారు తొందరలో తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాలు అది మీకు ఎంతగా కలిసి వచ్చినా కూడా, అలాగే ఎంత లాభం కూడా తీసుకొచ్చినా మీ యొక్క జీవిత భాగస్వామితో చెప్పకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఈ రాశి వారికి వారి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి మనశ్శాంతి దూరమయ్యే అవకాశం ఎంతైనా ఉంది. దీని కారణంగా తులారాశి వారు భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే తులారాశి వారు తీసుకునే నిర్ణయాలు ఎంత అర్థవంతమైన, అలాగే మంచి ఫలితాలు కలిగించేవి అయినా కూడా మీరు మీ జీవిత భాగస్వామికి వివరించి వారి మద్దతు కూడా తీసుకునే నిర్ణయం వల్ల మీకు ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మరి ముఖ్యంగా మీ పిల్లల యొక్క విద్యకు సంబంధించి, అలాగే ఉద్యోగానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి తీసుకునేటటువంటి ఏ నిర్ణయాలు అయినా మీ జీవిత భాగస్వామితో చర్చించి వారి సలహాలు, సూచనలతో తీసుకుని నిర్ణయాల వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేది, ఎవరికైనా మీరు ఆర్థిక సాయం చేసేటప్పుడు కూడా మీ జీవిత భాగస్వామితో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇక మీరు తెలియకుండా చేసే పనులు, అలాగే ఇతరులకు చేసే సహాయం మీ మెడకు చుట్టుకుంటాయని మర్చిపోకండి. మరి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వారికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మంచిది. అలాగే రాబోయే రోజుల్లో మీ కుటుంబంతో కలిసి మీరు పుణ్యక్షేత్రాలు, ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క తులారాశి వారు ఈ తొలి ఏకాదశి నుండి మీకు పూర్తి ఆరోగ్యంతో కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ తొలి ఏకాదశి తర్వాత తులారాశి వారు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎటువంటి వివాదాలకు తావివ్వకండి. మీ జీవిత భాగస్వామి మీద లేదా మీ జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తుల మీద ఉండే ప్రేమను వారికి భయం లేకుండా చూపించండి. లేదంటే వారి పట్ల మీకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేదే లేదని వారు భావించి మీకు దూరంగా ఉండాలని అనుకుంటారు. ఏ విషయమైనా కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక ఈ తొలి ఏకాదశి తర్వాత నుండి మీ జీవిత భాగస్వామి వలన ఎదురయ్యే చికాకులు, ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది. అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించడం వలన తులారాశి వారు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.